పంపించండి. ఇప్పుడు ఇందాక మీరు చూపించారు వీడియో చూపించిన డామేజ్ రిజిగ్నేషన్ ఎందుకు అడగకూడదు? పృథ్వీ అన్నది నేను ఎక్కడి నుంచి వాటేసుకుంటా అన్న మాటకే కదా, ఇప్పుడు డైరెక్ట్ గా వాటేసుకునే కదా ఫోటో. ఏంటి నా సంగతి మీకు ఎందుకు? నేను నా దగ్గర ఉన్న సంగతి నీకు అనవసరం. ఇప్పుడు దీని మీద చెర్రీ సంగతి చెప్పు. ఇప్పుడున్నవాడికి ఏం చేస్తారు చెప్పండి. నా దగ్గర ఇంకా దగ్గర ఉన్నాయి. ఇప్పుడున్న దగ్గర ఏం చేస్తారో చెప్పండి. లక్ష్మీనాథ్ గారు కేఎస్ ప్రసాద్ కు అలవాటు, నా దగ్గర చెబుతాడు. ఏ బొచ్చు దగ్గర నా దగ్గర అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి కబుర్లు చెప్తాడు. ఈ కబుర్లు ఈ బొచ్చంతా అందుకే ఓడిపోయి మీ దగ్గర ఉంది. అది బొచ్చంతా మీ దగ్గర పెట్టుకున్నాను. ప్రసాద్ గారు ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అప్పుడు మారదు గారు. నా అక్కర్లే 2 రోజులు ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అప్పుడు మారదాం. 2 రోజులు ప్రభుత్వం చర్య తీసుకోకపోతే చూద్దరు కదా. చెప్తాడు సైలెన్స్ ఆరోపణలు చేశారు చూపిస్తే సరిపోయేది కదా. వంశీ గారు ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు ఒక్క నిమిషం ఆగండి. యశ్వంత్ గారు రీకనెక్ట్ అయ్యారు, ఆయన మాట్లాడలేదు. యశ్వంత్ గారు మీరు టాపిక్ మీద ఓకే సార్. ఇప్పుడు నేనేమంటానంటే సిబిఐ సిట్ నివేదిక ఇచ్చింది సార్. అది ఏ తారీఖుని ఇచ్చింది? జనవరి 26, 2026 ఇచ్చింది సార్. అప్పుడు ఏమని ఇచ్చింది? ఇలా లడ్డూ కల్తీ నెయ్యి జరిగింది, దాంట్లో వెరీ లో పర్సెంటేజ్ ఆఫ్ ఫ్యాట్ ఉంది అని చెప్పి నివేదిక ఇచ్చింది సార్. మరి ఆ రోజు నుంచి ఇవాళ తారీఖు ఎంత సార్? మార్చి 2వ తారీఖు కూడా వచ్చేసింది సార్. ఇవాళ దాకా దెబ్బతినని మనోభావాలు ఆయన నాగవర ప్రసాద్ అనే వ్యక్తి ఇవాళ దెబ్బతిన్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు? నాగవర ప్రసాద్ గారితో ఎవరితో చెప్పించారు అనుకుంటున్నారా? ఆయన చెప్పారు అనుకుంటున్నారా? ఎందుకంటే చెప్తాను. ఆయన మీరు ఇందాక ప్లే చేసిన బయటలో ఆయన మాట్లాడతా నేను మెడికల్ లీవ్ లో ఉన్నాను, అలాగే నేను వాలంటరీ కూడా అప్లై చేశాను. వాలంటరీ రిటైర్మెంట్, ఆయన రిటైర్మెంట్ సమయం కూడా రాలా, ఈయనే వాలంటరీగా రిటైర్మెంట్ పెట్టేస్తున్నాడంట. వాలంటరీ రిటైర్మెంట్ అప్లై చేశాను, మార్చి 31 లోపు నా రిటైర్మెంట్ అప్రూవ్ చేయమని నేను గవర్నమెంట్ కూడా లెటర్ పెట్టాను. అంటే మార్చి 1వ తారీఖు కంప్లైంట్ ఇచ్చారు, మార్చి 31 లోపు ఈయన రిటైర్మెంట్ కంప్లీట్ అయిపోతే ఈయనకి గవర్నమెంట్ తరఫు నుంచి మరి ఈయన వైసీపీలో ఏమన్నా కోరుకుంటున్నారో, పదవి ఆశిస్తున్నారో, లేకపోతే వైసీపీ తరఫు నుంచి నాయకుడిగా వెళ్దాం అనుకుంటున్నారో మరి ఏమో తెలియదు, కానీ వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేశారు. ఇక మా కూటమి ప్రభుత్వం మీద ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తే వైసీపీలోకి త్వరగా తీసుకుంటారనే ఆశ మరి ఏమో తెలియదు, కానీ కావాలని ఇటు వైసీపీ నుంచి అయినా లేకపోతే ఆయన దురుద్దేశంతో అయినా ఇలాంటివి జరుపుతున్నారు సార్. రైట్. బిఆర్ నాయుడు గారి విషయం బిఆర్ నాయుడు గారి విషయంలో ఏం చెప్తారు? జరిగిన వీడియోల గురించి ఏమంటారు మీరు? ఉన్న వీడియోలు సార్ ఈ ఒకరి వ్యక్తిగత సార్, ఇప్పుడు మనం ఓపెన్ గా మాట్లాడుకుందాం. అది ఒక కిచెన్ సార్, టు బి ఫ్రాంక్. అక్కడ కిచెన్ లో ఒక సీసీ కెమెరా ఎక్కడో ఉన్నట్టుంది. అంటే ఆయన వ్యక్తిగత జీవితాన్ని వీళ్ళు బయటికి తీసుకొచ్చి ఆయన ఏమంటారు, అక్కడ కొన్ని వీడియోలు వాస్తవమే, మాకు 30 సంవత్సరాల నుంచి మాకు ఫ్యామిలీ పరంగా మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉంటున్నాము, దాంట్లో వీళ్ళు ఏదో కొన్ని బయటికి తీసి కావాలని డీప్ ఫేక్ గా చేశారని చెప్తున్నారు సార్. అది డీప్ ఫేక్ అయ్యి ఉంటే తర్వాత ఎంక్వైరీలు చేస్తారు, డీప్ ఫేక్ అయితే వీళ్ళే దానికి మూసుకుని ఉంటారు. లేదు డీప్ ఫేక్ కాదు అనుకుంటే దానికి తగ్గ చర్యలు గవర్నమెంట్ తీసుకునిద్ది, కూటమి ప్రభుత్వం తీసుకునిద్ది, దానికి ఓ కంగారు కూడా పడక్కర్లేదు. అలాగే ఇందాక ఎవరైతే ఇప్పుడు నిజంగా వంశీ కృష్ణ అన్నగారు చెప్పినట్టు మేము కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఈ నాగవర ప్రసాద్ అనే వ్యక్తికి సెక్యూరిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. నిజంగా అన్న చాలా మంచి పాయింట్ రేస్ చేశారు. ఇవాళ రేపొద్దున ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, రేపో ఎల్లుండి ఆయనకి ఏదన్నా అయ్యి గబాల్ని ఏమన్నా అయితే ఇదిగో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మీద కూటమి ప్రభుత్వం ఈ పని చేసింది అని చెప్పి మళ్ళీ ఆ పాయింట్ రేస్ చేస్తారు సార్. రైట్. అంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తుంది సార్. అలాగే 2 పాయింట్లు కంక్లూడ్ చేస్తాను సార్. కేఎస్ ప్రసాద్ గారు ఇందాక వంశీకృష్ణ అన్నని విమర్శిస్తా, దాంట్లో ఏం మాట్లాడతారంటే మీ ప్రభుత్వం వచ్చాక చెరువులు ఎన్కౌంటర్ ఎక్కువైపోయింది, ట్రెండ్ గా మారిపోయింది అని మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు దాకా చెరువులో దూకి చనిపోయారు అనేది ఒక 2 వ్యక్తులు. ఆ 2 వ్యక్తులు ఏమైనా సరే నీతి గల వ్యక్తుల, మంచోళ్ళ? మైనర్ బాలికల్ని ఏదో చేశారు అనేది బయటకు వచ్చిన తర్వాత అది జరిగింది, దానికి కూడా మీరు స్టాండ్ ఎందుకు తీసుకుంటారనేది నా ప్రశ్న.
కేఎస్ ప్రసాద్ గారికి. చట్టం 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 అవును చట్టం సార్, ప్రకారం మీరు ఇక్కడ దిశ యాక్ట్ ఆగండి, మీరు- అడిగారు మీరే- కదా. నేను- ఇక్కడ దిశ నేను ఒక మాట ఆ చెప్తాను అమ్మాయికి సార్. జరిగిన ఏం అగాత్యంలో లేదు సార్. ప్రభుత్వ నిర్ణయం సజ్జనార్ గారితో షూటెడ్ సైట్, రాజశేఖర్ గారి ప్రభుత్వం అవును సార్, నిర్ణయం అవును. ప్రభుత్వ నిర్ణయం షూటెడ్ సైట్. ఈ అవును చెరువులో సార్. తోయడం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం సరే. పాలసీ చెప్పండి. సరే, చేతనైతే ప్రభుత్వ తోశారని పాలసీ చెప్పి చెప్పండి. చెరువులో తోయడం ఎవరన్నా ఆ ప్రభుత్వం తోశారు అనే చెప్పింది. ఆధారాలు ఉన్నాయా? ఎన్కౌంటర్ అని. ఈ తోశారనే ప్రభుత్వం ఆధారాలు చెరువులో ఉన్నాయా? తోయడం ఎన్కౌంటరా? అసెంబ్లీ తోశారనే ఆధారాలు ఉన్నాయా? పాపభీతితో తోశారనే ఆధారాలు ఉన్నాయా? ఆత్మపరిశోధనానుసారం ఆత్మహత్య చేసుకోవడం సార్, మీరు చెప్పండి సార్. ఏంటండి ఇక ఈ రకంగా మేము ఆత్మ పరిశీలన ప్రకారం మేము చాలా చేస్తాం సార్, మేము చాలా చెప్తాం మీ మీద. ఆ రకంగా చూసుకుంటే మీకు అలవాటే కదా అది, మీకు అలవాటే కదా. అవును సార్, మరి ప్రతిదీ మన ఓన్ ఒపీనియన్ చెప్పుకుంటా కాదు సార్. ఏదైనా కొంచెం ఆధారాల పరంగా ఉంటే మనం మాట్లాడాలి. హ్యాపీగా ఫీల్ అవుతాం, అంతేకాని ముసుగేసుకుని ఓకే సార్. చట్టాన్ని చేతులకు తీసుకోవద్దని చెప్పండి. ఓకే సార్, మీకు ప్రభుత్వం నిర్ణయం యాక్సెప్ట్ చేస్తాం. అలాగే చచ్చిపోయారు, అలాగే ఆత్మహత్య చేసుకోవడం భయం పడిపోయి ఇలాంటివి కుదరవు. చట్టం చాలా ఇంపార్టెంట్. అవును సార్, చట్ట పరిధిలో తను పశ్చాత్తాపడి ఉంటాడు. చట్టంగా అతీతంగా పనిచేస్తే ఈ ప్రజాస్వామ్యం ఎవరైతే నిందితుడు నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడి తనే ఉన్నా చేసుకుని ఉండొచ్చు. ఆధారాలు ఉన్నాయా ఎవరన్నా చేశారని? ఎలా 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 చేసుకుంటారు? ఏంటి సార్ రైట్ పోలీసులు అంటే మీరు- పట్టుకుంటారు. మీరు- మీరు- పోలీసులు పట్టుకోమంది. ఏం చెప్తారు చివరిగా చెప్పండి యశ్వంత్ గారు. తెలుసుకుని మాట్లాడండి. యశ్వంత్ గారు యశ్వంత్ గారు చివరిగా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి, సమయం అయిపోయింది. యశ్వంత్ గారు కంక్లూడ్ చేయండి. అలాగే ఫస్ట్ సార్ ఇంకొక 2 పాయింట్లతో నేను కంక్లూడ్ చేసేస్తాను. అలాగే ఇందాక వంశీ కృష్ణ అన్న గారు ఒక మాట మాట్లాడతా, ఈ వైసీపీ సోషల్ మీడియాలో మా మహిళల మీద చూడండి ఎంత దారుణంగా ఎంత పచ్చిగా ట్రోలింగ్ చేస్తున్నారో అని ఒక పోస్ట్ చూపించారు సార్. అన్నా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సొంత చెల్లి షర్మిలా గారు చెమట చిందిస్తే ఇవాళ ఎవడెవడో వైసీపీ కార్యకర్తలు పార్టీతో అనుసంధానమై కెమెరాల ముందుకు వచ్చి పచ్చి బూతులు మాట్లాడుతుంటేనే వీళ్ళెవరూ రియాక్ట్ అవ్వట్లేదు. అలాంటి వాళ్ళు మన పార్టీ కార్యకర్తల మీద సాధారణ మహిళల మీద ఏమీ చేయరంటే మనం ఎలా నమ్ముతామన్నా? ట్రోలింగ్ చేయరంటే మరి వీళ్ళు వాళ్ళ సొంత ఇంట్లో చెల్లినే బండ బూతులు తిట్టిన ఉదాహరణలన్నీ మన ఫోన్ లో చూస్తున్నాము. ఇక ఇలాంటి వాటికి నాకు తెలిసి మనం సిద్ధమైపోవాలి. అలాగే సార్ ఇంకొకటి ఇందాక కిషన్ గారు మాట్లాడతా జగన్ గారు శంకు చక్రాలు పొడిపించుకున్నారు అన్నారు సార్. అన్న కిషన్ గారు నేను అనేది ఏంటంటే శంకు చక్రాలు పొడిపించుకునే అంత భక్తి జగన్ రెడ్డి గారికి ఉన్నప్పుడు ఆయన ఓపెన్ గా నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను అని ఒప్పుకున్నారు. కాబట్టి కొండపైకి వెళ్ళేటప్పుడు ఎవరైనా అన్యమతస్తులు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి అన్నారు. మరి దీనికి ఇబ్బంది లేదు అన్నప్పుడు పొడిపించుకుంటా శక్తి చక్రాలు డిక్లరేషన్ కి ఏమి ఇబ్బంది అంటే వస్తుందన్నా? రైట్ రైట్ అండి, మీ అభిప్రాయం అర్థమైంది. కిషన్ గారు కంక్లూడ్ చేయండి. మీ వాయిస్ మ్యూట్లో చూడండి. కిషన్ గారు కంక్లూడ్ చేయండి. కిషన్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, కంక్లూడ్ చేయండి, అన్మ్యూట్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, ఎస్ వంశీ గారు వస్తాను, మీ దగ్గరికి వస్తాను. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. ఆయన దగ్గర ఏదో సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుండి. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. సరే కంక్లూజన్ ఏం లేదండి. నా దగ్గర వీడియోలు, వంశీ గారి దగ్గర వీడియోలు, మీ వీడియోలు నాకు అనవసరం. వెనక నుంచి వాటేసుకున్న మాటకే రాజీనామా జరిగినప్పుడు, ముందు నుంచి వాటేసుకున్న ఫోటో క్రిస్టల్ గిరి కనబడినప్పుడు రాజీనామా, ఇంకో కాంట్రడిక్షన్ లేదు. నా దగ్గర ఉన్న వీడియోల వంశీ గారు సరదా పడితే ప్రైవేట్ వీడియోలు పంపిస్తాను, చూసి తరించమనండి. పబ్లిక్ డొమైన్ లో నేను అక్కడ పిచ్చి పనులు చేయను, నాకు అవసరం లేదు. పర్సనల్ ఎజెండా పంపిమనండి. అంటే పంపి ఈ కబుర్లు ఎందుకు అడుగుతారు మీరు కూడా రాజీనామా? ఈ కబుర్లు ఎందుకు అప్పుడు అడుగుతారు రాజీనామా అంట. వెరీ గుడ్, వీడియోలు ఉంటే వెరీ గుడ్, పంపిస్తాను. ఒరిజినల్ వీడియోలు అయితే డెఫినెట్ గా అడుగుతా. అదే ఒరిజినల్ వీడియోలు అయితే